మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఏంటి అంటే, మనకు ఒక్కొక్కసారి మానసికంగా, శారీరకంగా ఇంట్లో అన్ని చికాకులు, ఇబ్బందులు కలుగుతుంటాయండి. అవి ఎందుకు ఇలా కలుగుతున్నాయో తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నాకు ఏ పని చేద్దామన్నా చేయబుద్ధి కాదు. తలనొప్పి లేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమో గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. తిన్నది అరగదు. మరి ఏం తిన్నాము, అన్నీ కరెక్టే ఉన్నాం కదా అని మనం అనుకుంటూ ఉంటాము. ఒక్కోసారి ఏమో విపరీతం కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఎందుకు లాగుతున్నాయో అర్థం కాదు. ఏ పని చేద్దామన్నా చేయబుద్ధి కాదు. ఆసక్తిగా ఉండదు. నిరాసక్తత, మరి బద్ధకంగా ఉండడం. పిల్లలకు కూడా అట్లా ఉంటూ ఉంటుంది. మనమేమో విసుక్కుంటూ ఉంటాము. పొద్దున్నాక ఏంటి బద్ధకము, లేచి కూర్చో, చదువు, అది ఇది అని. కానీ పాపం వాళ్ళకి బద్ధకం. అట్లనే పెద్దవాళ్ళు కూడా, పెద్దలు చిన్నలు ఎవరైనా సరేనండి, ఇలాంటి కామన్గా జరుగుతుంటాయి. ఇంకా పెద్దవాళ్ళకైతే ఏవైనా పనులు చేద్దామో అనిపించదు. చేద్దాము అని మొదలు పెడితే దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఇట్లా ఒక్కటి కాదు, ఏది చేద్దామనేమో అంటారు కదా, కొనబోతే కొరివి, అమ్మబోతే అరివి అని. అట్లా ఏది చేద్దామన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది కలగడము, లేదు అంటే మనకి చేయలేకపోవడము, బద్ధకంగా ఉండడం అన్నమాట. ఆరోగ్యం బాగాలేదు అంటే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏమీ చేయలేకపోతాం, ముందుకు పడలేకపోతూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఏమైంది అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు. ఏం లేదండి, మనకి ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే, మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు చెప్తారు పంతులు గారు, మనకు గ్రహదోషం ఉందండి, అందువల్ల ఇలా జరుగుతుంది అని. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏ గ్రహదోషం ఉన్నా కూడా మనం పట్టించుకోము. కానీ శని బాగాలేడండి అంటే మాత్రం మనకు చాలా భయం కలుగుతుంది. ఎందుకు అంటే అందరికీ అదో రకమైన ఫోబియా శనేశ్వరుడు అనగానే. అయితే ఇప్పుడు మరి మనకు ఈ శనేశ్వరుడు కనుక మనకు బాగా లేకపోతే ఏం జరుగుతుంది, మరి దానికి ఏం చేసుకోవాలి అనేది మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు వినండి, చక్కగా అర్థం చేసుకొని మీరు ఆ విధంగా ఆచరించుకోండి. అయితే ఈ శనేశ్వరుడి యొక్క దోషాలు అనేవి ఎట్లా ఉంటాయంటే, మనకు ముఖ్యంగా 7.5 అంటూ ఉంటారు. 7.5 సంవత్సరాలు ఉంటుంది. అది మాత్రం ఏళ్ళనాటి శని అంటారు, అర్ధాష్టమ శని అంటారు, అష్టమ శని అంటారు. ఈ 7.5 అనేది ఉన్నప్పుడు మొదటి భాగము 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన శరీరంలో తల భాగానికి సంబంధించింది, అంటే చెవులు, కళ్ళు, ముక్కు, ఇట్లా తల, ఈ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి అన్నమాట. మరి రెండవ భాగము 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు ఈ పొట్ట భాగం, దీనికి సంబంధించి గ్యాస్ ఫామ్ అవడు, అరగకపోవడము, కడుపులో నొప్పి లేవడము, స్టోన్స్ తయారు కావడము, ఇట్లాంటివి ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే మూడవ భాగము ఏంటి అంటే, మా కింద కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఇట్లాంటి వాటి వల్ల అన్నమాట ఇబ్బందులు ఏర్పడుతుంటాయి అన్నమాట. అయితే ఈ ఇబ్బందులు ఎందుకు ఏర్పడుతున్నాయో మనకు తెలియదు. మనకు ఉండి కాళ్ళు నొప్పులు వేస్తూ ఉంటాయి, ఉండి బద్ధకంగా ఉంటుంది, ఏం పని చేయబుద్ధి కాదు.
అన్నం తినబుద్ధి కాదు, తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, తింటే అరగదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే మనకు పనులు ఇది ఆరోగ్య విషయం. మరి పనులు ఎట్లా ఉంటాయి అంటే పని చేయబుద్ధి కాదు. ఒకవేళ బలవంతంగా చేద్దాము అని మొదలు పెడితే అందులో అన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకటంటే ఒకటి దానికి ఇంకా విసుగు వస్తుంది అన్నమాట మనకు చేయాలంటే. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పెండింగ్ అయిపోతూ ఉంటుంది. అట్లానే ఇంకా ఏం జరుగుతుంది అంటే ఇది అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మధ్యలోనే వదిలేస్తారు, పని చేయలేక కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ శనేశ్వరుడి యొక్క ప్రభావం వల్ల. అయితే మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ శనేశ్వరుడు కర్మకారకుడు. అంటే మన చేత పనులు చేపియాలి, కానీ ఆయన ఉన్నప్పుడు పని చేయనివ్వడు. కాబట్టే మనము మానవులం, మనకు విచక్షణ జ్ఞానం ఉంటుంది. కాబట్టి మనకి ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి అని మనకు జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. మనం వాటిని ఆచరించుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే దీని యొక్క ప్రభావం అనేది తగ్గి మనం పనులు సులభంగా చేసుకోగలుగుతాం. ఎక్కువ ఇబ్బంది పడకుండానే దీన్ని దాటేయగలుగుతాం అన్నమాట. అది మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది. మరి అయితే మనకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటి అంటే ఈ వైశాఖ మాసం అమావాస్య అనేది మనకు దోష నివారణ చేసుకునే రోజు. అదేవిధంగా అంటే నెగటివ్ ఎనర్జీని తీసేసేది. మరి ఇంకా శనివారము అమావాస్య వచ్చింది. మరి వైశాఖ మాసము అమావాస్య శనివారము ఇన్ని శని జయంతి కూడా కలిసి రావడం ఇంకా విశేషం అన్నమాట. మనకు 16వ తారీఖు వచ్చింది. కాబట్టి ఇంత మంచి రోజు మనకున్న దోష నివారణ కోసం ఏమేం చేసుకోవాలి తెలుసుకుందాం. మనకు ఆరోగ్యం బాగుండట్లేదండి అంటే ఒక బూరున్న కొబ్బరికాయను తీసుకొచ్చి ఎడమ చేయితోని యాంటీ క్లాక్ వైజ్గా 7 సార్లు తిప్పి దాన్ని పారే నీళ్ళల్లో వదిలేయడం వల్ల వాళ్ళకు ఎప్పటికీ అనారోగ్యంగా ఉండే వాళ్లకు ఆరోగ్యం కలుగుతుంది అంటారు. అదేవిధంగా మనకు ఈ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఇవి ఉన్నప్పుడు శని జపం చేసుకోవాలి. ఇది 1900 సార్లు చేయాలి శని జపం. అయితే ఎవరికి వాళ్ళు చేసుకోవడమే మంచిది. శని శ్లోకం ఉంటుంది, లేదు ఓం శనేశ్వరాయ నమః అనే నామాన్నైనా జపం చేసుకోవాలి. అయితే మనకు అంత లాంగ్ చేయగలిగినప్పుడు కొన్ని రోజులు పడుతుంది, చేసుకోవచ్చు. మరి ఈ శని జయంతి రోజు ఇంకా స్పెషల్గా ఏం చేసుకోవచ్చు అంటే మనకు శని దోష నివారణకు ఆంజనేయ స్వామికి చందూరం పెట్టియడం అనేది ఇది శనివారం రావడం ఇంకా విశేషం అన్నమాట. ఎందుకంటే శని దేవుడు ఒక ఆంజనేయ స్వామికి కంట్రోల్ ఉంటాడు, ఎవరికి కంట్రోల్ ఉండడు. మనము ఆంజనేయ స్వామిని కనుక కొలిచినట్టయితే చందూరం పెట్టించినట్టయితే మనకున్న ఈ గ్రహ దోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి. అది ఈ అమావాస్య శనివారం వచ్చిన రోజు చేయడం వల్ల ఇంకా విశేషంగా మనకు ఫలితం కలుగుతుందన్నమాట. అందుకు తప్పకుండా చేయించుకోవాలి. మరి ఇంకా అట్లానే మనకు శని జపం చేసుకోవడం, నువ్వులు దానం చేయడం. అదేనండి, మరి మనము అవన్నీ చేయలేము. మనము గుడికి వెళ్ళి చక్కగా రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసుకొని ఒక దీపం వెలిగించాలి. అక్కడ దీపం నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
మనకు. తర్వాత ఈ శనికి ప్రీతిపాత్రమైనవి ఏంటి అంటే వికలాంగులకు దానం చేయాలి. వస్త్రదానం కానీ, ఆహారం అన్నదానం కానీ, పండ్లు కానీ, నీళ్లు కానీ, చెప్పులు కానీ, ఎవరికైనా వికలాంగులకు దానం చేస్తే ఆయనకు ప్రీతికరమైనదన్నమాట. అదేవిధంగా పని వాళ్లకు సహాయం చేయాలి. పని వాళ్లకు కూడా బట్టలు, వస్త్రాలు ఇవ్వడము, చెద్దర్లు ఇవ్వడము, లేకుంటే వాళ్ళకి ఏదో రకంగా అయినా వాళ్ళ పిల్లలకు కానీ అవసరమైనవి కొని ఇవ్వడము, ఇట్లాంటివి చేసి వాళ్లకు సంతోషపెడితే వికలాంగులు, పనివాళ్ళు. అదేవిధంగా మన ఇంటి ముందర సపాయిలు కూడా వస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు డబ్బులు. వాళ్ళు సంతోషపడితే మనకు శనిశ్చరుడి యొక్క, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, కర్మ చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం, పని బాగా చేయాలి. అందుకే ఏం చెప్తారంటే పెద్దలు శని దోషాలు ఉన్నప్పుడు వాకింగ్ చేయాలంటారు. వాకింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం పని చేసినట్టు, మనం యాక్టివ్గా తిరిగినాం కాబట్టి శని దోషం అనేది తొలగిపోతుంది. ఆయన ప్రీతిపాత్రుడై సంతోషపడి మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే మనము మందుడు కాబట్టి బద్ధకంగా ఉంటాము ఆయన ప్రభావం వల్ల, కానీ దాన్ని తెలుసుకుని మనము దానికి విరుడు ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన మనకు శుభాలను చేకూరుస్తాడు. అంతే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ విషయాలను తెలుసుకొని దానికి తగినట్టు మనం పరిహారం చేసుకుంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. మనకు ఆగిపోయిన పనులు అవుతాయి, మరి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అన్నమాట. ఆరోగ్యపరమైనవి కూడా తొలగిపోతాయి. అయితే ఈ శని జయంతి అనేది అంత ముఖ్యమైనది కాబట్టి మీకు దీని గురించి వివరించడం జరిగింది. అంటే మనకు వీలైనట్టుగా మనం దీన్ని తప్పకుండా, మనకు మానవులుగా ఏదో ఒకటి మన ఇంట్లో పిల్లలకు, పెద్దలకు, ఎవరికో ఒకళ్ళకు ఈ విధమైన ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి ఇట్లాంటి విశేషమైన రోజులు వచ్చినప్పుడు మనము వాటిని ఉపయోగించుకొని పరిహారాలు చేసుకున్నాం అనుకోండి, మనము కాస్త సులభంగా వాటిని దాటివేయగలుగుతాం. అందుకని వివరంగా చెప్పడం అయింది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను చక్కగా మీరు తెలుసుకోవడమే కాదు, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మంచిగా మీకు అనుకూలం ఉన్నట్టుగా మీరు పూజ చేసుకోండి. లేదు మీ ఇంట్లోనే కూర్చొని చక్కగా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి, లేకుంటే శని జపం చేసుకోండి. మరి వీలున్నంతగా అన్నదానం చేయండి, చేసి నీళ్ళ దానం చేయండి, వస్త్రదానం చేయండి, మరి శుభాలను పొందండి. ఇదండి శని జయంతి యొక్క ప్రత్యేకత, పాటించవలసిన నియమాలు. మరి ఈరోజు ఎవ్వరు కూడా గోళ్ళు కట్ చేసుకోకూడదు, జుట్టు కట్ చేసుకోకూడదు, మరి నూనె కొనుక్కొచ్చుకోకూడదు, చీపురు కొనుక్కొచ్చుకోకూడదు, చీపురును తన్నకూడదు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరికి చీపురు ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనది. ఎందుకు అంటే చీపురు అనేది శివుడి, అది శనేశ్వరుడి యొక్క ఆయుధం. అందుకనే మనము ఈరోజు చీపురు కొనుక్కోకూడదు అన్నమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా విని అర్థం చేసుకొని పాటించి మీరు శుభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.